హలో అండి అందరికీ. ఇదైతే నిజాంపట్నం హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళడానికి మనం రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్ళే దారిలో ఎండు చేపల్ని ఎలా దీనికి ఊరబెట్టేసి అమ్ముతారో చూడండి. కుప్పలు కుప్పలుగా మొత్తం ఇవే ఉంటాయి. ఎండి రొయ్యలు, చేపలు, మళ్ళీ తోక చేపలు, ఇవన్నీ మల్టిపుల్ చాలా రకాలైతే చేపలు ఉంటాయి కదా. ఇవన్నీ ఊరబెట్టి వాళ్ళు అమ్మే ప్లేస్ అనమాట. మొత్తం గాబులు, చాలా పెద్ద పెద్ద గాబులు తోక చేపలు చూడండి ఎలా ఎండబెట్టారు. మనకి ఇక్కడ నుంచే తీసుకెళ్ళి విలేజెస్లో మనకి అమ్మడానికి వస్తారు కదా, అక్కడ ఎక్కువ రేటుకి అలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళైతే బల్క్గా తీసుకొని వెళ్తా ఉన్నారు అనమాట. ఇక్కడ నియర్ బై చందూరులో కూడా సంత అలాంటిది అవుతుంది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవడమే బెటర్. మొత్తం చాలా దూరం వరకు కూడా ఇక్కడ నుంచి మొత్తం నియర్ బై బీచ్, ఈ హార్బర్ వరకు కూడా ఎక్కువ ఇలా అమ్మే వాళ్ళే మొత్తం ఉన్నారు. చూడండి తోక చేపలని ఎలా ఎండబెట్టారు. మేము వెళ్ళే టైం కొంచెం ఈవినింగ్ ఆ టైం అవడంతో మొత్తం అయితే ఎక్కువ బట్టలు కప్పేసి ఉన్నాయి. మొత్తం సర్దేసుకొని కొంతమంది అయితే కొనుక్కి వెళ్తున్నారు. ఎక్కువ ఈ తోక చేపలు, ఇంకా ఉప్పు చేపలు, మొత్తం ఇది ఎక్కువ ఉప్పు చేపలే దొరుకుతాయి. అంటే ఉప్పుతో ఓరేసినవే దొరుకుతాయి అనమాట. నార్మల్ వాటికన్నా చూడండి ఎంత గుట్టలు గుట్టలుగా ఉన్నాయో. నియర్ బై ఎవరన్నా ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి. బీచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ షాట్లో నేను పోస్ట్ చేస్తాను. సో చూడండి ఎక్కడంటే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇది మొత్తం వెళ్ళే దారి రెండు సైడ్లు కూడా మనకి ఇలా ఊరబెట్టి అమ్మే ప్లేసే అనమాట. ఇదంతా కూడా ఉప్పులో ఊరేసి ఎండబెట్టేసి మనకి ఎండు చేపలు అనేవి ఉంటారు కదా, అవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ నుంచి. సో ఇదంతా కూడా హార్బర్ వెళ్ళే దారి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. దూరం నుంచి చూసి అవి చేపలా లేకపోతే ఏంటనే కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి చేపలు. రొయ్యలు, చిన్న చిన్న రొయ్య పొట్టు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఎండు చేపలు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా ఇక్కడ వెళ్ళి తీసుకోండి. ప్రతి చేపలు ఎండులు చాలా రకాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇంకా కొంచెం లావుగా పెద్దగా ఉంటాయి ఆ చేపలు కూడా. ఇలా చీలికలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడైతే. ఇగోండి ఎండబెట్టిన తర్వాత తోక చేపల్ని ఇలా చిన్న చిన్న కట్టలు లాగా కట్టేసి గోతాలకి సరిదేస్తూ ఉన్నారు.